ఆర్టికల్ ఎలా రాయాలి అంటే ఇప్పుడు దొంగతనం చేసి పారిపోతారు. పోతే దొరకడు కదా, వాడు దొరకకుండా దొంగతనం చేస్తాడు. కానీ దొంగతనమే జరిగిందనేది తెలియకుండా, వాడు వస్తువు పోయిందనేది కూడా తెలియకుండా వాడు దొంగతనం చేస్తారు కొందరు. అప్పుడు దొంగను అనుమానించే అవకాశం ఉండదు. ఇంకా దొరకడు ఎట్లుంటుంది? ఉండదు. ఇట్లా దొంగతనం చేస్తారు. కొందరు ఏం చేస్తారు, మర్డర్ చేసి పోతారు. పోతే శవం ఉంటుందట, వాడు దొరకకుండా వెళ్ళిపోతాడు. ఆ మర్డర్ అయింది కానీ దొరకడు దొంగ. కానీ కొందరు ఏం చేస్తారు తెలుసా, మర్డర్ అయింది కూడా తెలియకుండా ఆ శవాన్ని కూడా మాయం చేస్తారు. మర్డర్ అయింది కూడా అనుమానం రాకుండా చేసి వాళ్ళు కూడా పారిపోతారు. మూడు మర్డర్ చేస్తారు, వాళ్ళు దొరకరు, శవాన్ని కూడా మాయం చేస్తారు. అప్పుడు ఈ వ్యక్తి చనిపోయిందని కూడా ఎవరికి తెలియదు. ఇంకా దొంగ కోసం ఎవరు వెతుకుతారు? వెతకరు. దొంగను పట్టుకోరు కదా. ఇట్లా కూడా చేస్తారంట. ఇదే విధంగా రచన ఎలా చేయాలంటే, రాసే విధానమే మనకు తెలియదు కదా, అవి చూసి నేర్చుకుంటాం. కానీ వాళ్ళు ఎలా రాస్తారో ఐడియా ఎట్లా వస్తుంది, సబ్జెక్ట్ గురించి ఎలా క్రియేట్ చేస్తారు అనేది మాత్రం తెలియదు మనకు. రాసింది ఒక్కటే తెలుసు. క్రియేటివిటీ ఎలా ఉంటుంది అంటే, ఆ క్రియేటివిటీ మనం చేయాలి. కానీ ఆ క్రియేటివిటీ అనేది ఎవరికి తెలియకుండా చేయాలన్నమాట. చెప్పాను కదా, దొంగతనం చేస్తే పారిపోతేనే దొరకడు. కానీ దొంగతనం జరిగింది కూడా తెలియకుండా, వస్తువు పోయింది కూడా తెలియకుండా దొంగతనం చేస్తే ఎవరికీ తెలియదు కదా. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఈ టైప్లా మీరు రాసింది కూడా అది ఇతరులకు తెలియకుండా రాయాలంట. అదొక పిచ్చి ఆలోచన, వెర్రి ఆలోచన, సైకో ఆలోచన, కామెడీ, టైంపాస్, మెంటల్, మీలో ఉన్నటువంటి ఒక శాడిజం, పిచ్చి ఊహలు, కళలు, కొందరికి ఉంటుంది కదా పిచ్చి పిచ్చి ఆలోచనలకు వెళ్ళడం, భ్రమకు వెళ్ళడం, భ్రమించడం, భ్రమకులను తమకు తామే భ్రమపడడం, గొప్పవాళ్ళలాగా, హీరోలాగా, లవర్ బాయ్ లాగా భ్రమపడడం, పక్కింటి వాళ్ళ దగ్గర పోయి ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నట్టు, ఆ హీరోయిన్ ఎఫ్ఐఆర్స్ పెట్టినట్టు, ఇవన్నీ నిజంగా జరిగినట్టు వాళ్ళు భ్రమంలో బతుకుతూ ఉంటారు. నిజంగా జరిగినట్టు అనుభవాలు పొందుతూ ఉంటారు కదా. దాన్ని హస్తప్రయోగం చేసుకుంటారు. అప్పుడు రియల్గానే ఫీల్ అవుతారు కదా, అది ఫేక్ కాదు కదా. అలా ఊహలు, కళలు, పరిచయాలు, స్నేహాలు, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన చేసి అవి నిజమని అలా తేలిపోతుంటారు కొందరు సినిమా పిక్చర్లు. ఇలాంటి వింత వింత ఆలోచనలు క్రియేట్ చేయండి. చేసి ఇవి మీరు చేశారని తెలియదు. మీరు తెలిస్తే వీడు కావాలని చేస్తాడు, వీడు సైకో పిచ్చాడు, మీ అనుభవాన్ని చూస్తారు. కాబట్టి మీ అనుభవాన్ని పక్కన పెట్టండి. పెట్టి ఆ పాత్రల అనుభవమే అనుభవంగా చెప్తుంది, వాళ్ళ అనుభవమేమో అని వాళ్ళ స్క్రీన్ మీద చూస్తూ ఉంటారంట. అలా క్రియేట్ చేయండి. చేసి వాటిని ఆర్టికల్గా వాటి గురించి రాయండి. అదే ఆర్టికల్గా రాయండి అనమాట. అప్పుడు చూస్తారు జనం. కథకు సబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, గొప్పగా కనిపిస్తారు పైకి, కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు ఎవరికి తెలియదు, ఆ వ్యక్తి తప్ప. ఈయన ఇలాంటివాడా, ఇంత నీచుడా, ఇంత అవమానాలు పడతాడా, ఇంత పిరికివాడా, అలా ఇంత దుర్మార్గుడా, ఇంత నీచుడా, ఇలాంటి ఆలోచన చేస్తాడా అన్నంత చీఫ్గా కూడా ఉండొచ్చు వాళ్ళు. ఇలాంటి గుణాలు ఉంటాయి. అంతేందుకు ఒకతను ఆఫీసర్గా కనిపిస్తాడు, పెద్ద ఆఫీసరు, పరువుగా మర్యాదగా ఉంటాడు. కానీ అతను ఏం చేస్తాడు అంటే, పోయి ఆడ బెస్తర్ పరుచుకొని అడుక్కుంటాడు రోజు. అలా మంచి బట్టలు వేసుకొని ఇంటికి వస్తాడు ఆఫీసర్ లాగా మెయింటైన్ చేద్దాం అనుకో. అరే వీడికి ఇసుంటాడు అని నవ్వుకుంటాం కదా, అంత చీఫ్గా అనుకుంటాం కదా. ఇలా ఒక వ్యక్తిలో అలాంటి గుణాలు ఉంటాయి అన్నట్టు. కానీ ఎవరికి చెప్పరు, అది వాళ్ళకే తెలుసు. అయితే కథ రాయడం అనేది అందరికీ తెలుసు. మీకు కథ రాయడం, వేరే వాళ్ళ కథలు, సినిమాలు చూస్తే తెలుస్తుంది. కానీ అది క్రియేట్ చేయడం ఎలా, సృష్టించడం ఎలా అంటే, ఇగో ఇలా అన్నమాట. అది పర్సనల్గా ఉంటుంది, వ్యక్తిగతం. ఇంత చీఫ్గా వింతగా ప్రవర్తనలు ఉంటాయి కొందరికి. అలా పుట్టేదే కథ. అలా పుట్టిస్తారంట. అలాంటి అనుభవంతో, అలాంటి ఆలోచనతో వాడు పుట్టిస్తాడు దాన్ని, అలా క్రియేట్ చేస్తాడు. కానీ అది తన కథగా చెప్పడు. ఎందుకంటే తనను అవమానిస్తారు, గివిడా గిసొంటాడు అనుకుంటారు కదా ఎవరైనా. కాబట్టి అక్కడ పాత్రల వ్యవహారంగా, పాత్రల కథగా, ఆ పాత్రల వ్యవహారంగా దాన్ని ఆడ మనకు చూపెట్టి ఆ విధంగా దాని గురించి తెలియజేస్తాడు కథగా. ఓకే, అప్పుడు అందరూ ఆసక్తిగా వాళ్ళ జీవితంగా చూస్తారన్నట్టు. చూసి ఆ కథ అంటే స్క్రీన్ మీదనో పేపర్ మీద ఉన్న ఆ కథ లాగా చూస్తారు జనం, వాళ్ళ జీవితంగా చూస్తారు. కాబట్టి ఈ రాసిన రైటర్కు ఏం ఎఫెక్ట్ పడదు. కానీ వీని జీవితం ఇది, వీని పర్సనల్. ఇలా రాయండి కథ. కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే, ఇప్పుడు మనం ఒక దొంగతనం చేసి ఏం చేస్తాం, ఇతరులను చేయలేదని రైట్ అని నిరూపిస్తాం. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటాం, నమ్మించుకుంటాం. నేను చేయలేదు, నాది కరెక్ట్ అని నమ్మించుకుంటాం. మన తప్పు మనకు తెలుసు. ఇక రెండోది, ఒక దొంగతనం చేస్తే ఆడ సాక్ష్యం లేకుండా దొంగతనం జరగలేదు అన్నట్టుగా ప్రూవ్ చేస్తాం. కానీ మన మనసులో కూడా నేను చేయలేదని ప్రూవ్ చేసుకుంటామో మనకు తెలుసు కాబట్టి సాక్ష్యంగానే ఉంటాం. కానీ మనం కూడా మనల్ని తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటే ఎట్లుంటుంది? ఆ విధంగా ఒక పిచ్చి కంటెంట్, రాంగ్ కంటెంట్, మెంటల్, సైకో, హాస్యం, వెర్రి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి కదా, వాటిని మనం రైట్ అనుకోవాలి. అది పిచ్చిగా తీసేయండి ఆలోచన.
అవి రైట్ అనుకొని రైట్గానే వ్యవహరిస్తున్నాము, రైటే అనుకుంటాం అనుకో, అప్పుడు ఏమైంది, రైటే ఇది కదా, ఇక తప్పు అనేది ఉండదు. ఇగో ఇది కొత్త రకం కంటెంట్ అనేది, ఒక పిచ్చిగా వింతగా ఉన్న కంటెంట్ను కూడా పాజిటివ్గా చూపెట్టి పాజిటివ్గానే అనుకుంటే ఏముంటుంది, పాజిటివ్ అయింది కదా, అగో అలా చెప్తారంట కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు దొంగతనం చేసిండు, చేస్తే వాళ్ళు కొడతారు వాని కోసం తిరుగుతారు పోలీసు వాళ్ళు. కానీ ఆ దొంగ పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు, పోలీసులాగానే వ్యవహరిస్తున్నాడు. అంటే మోసం చేయడానికి కాదు, జనాలు మోసం చేయడానికి కాదు, జెన్యున్గానే తనను తాను నిజంగానే పోలీసులాగానే వ్యవహరిస్తున్నాడు. అప్పుడు చూసే వాళ్ళు నిజంగానే అనుకుంటారు కదా, నిజంగానే కదా, ఇక నిజంగానే వ్యవహరిస్తున్నాడు కాబట్టి నిజంగానే పోలీసు అనుకుంటారు, పోలీసు వాళ్ళు కదా, ఆయన ఎట్లా దొరకబడతారు. ఇగో ఇలా మనం ఒక చిన్న పిచ్చి ఆలోచన, వింత ఆలోచనలు, వెర్రి ఆలోచనలు, అర్థం లేని ఆలోచనలు, న్యూసెన్స్ ఆలోచనలను కూడా, పిచ్చి ఆలోచనలను కూడా కథగా పెట్టాలి. కానీ అవి పిచ్చి ఆలోచనల నుండి పిచ్చిగా వచ్చినట్టుగా పెట్టద్దు అన్నట్టు, అవే పాజిటివ్గా పెట్టాలి. పాజిటివ్ ఆలోచనలు పెట్టాలి, పాజిటివ్గా పెట్టాలి, పాజిటివ్ ఆలోచనలుగానే చెప్పాలి. పాజిటివ్గా చెప్తే నెగిటివ్ అని ఎవడు అన్నాడు గుర్తుపట్టడు కూడా. ఇక పాజిటివ్ చెప్తాడు కాబట్టి పాజిటివ్ అయింది, నెగిటివ్ కాదు. కావు ఆ విధంగా మీరు కంటెంట్ క్రియేట్ చేయాలన్నమాట. ఉదాహరణకి సెక్స్ కానీ, రేప్ కానీ, అత్యాచారాలు తప్పుగా చేస్తున్నారు, తప్పని చెప్తున్నారు, తప్పుగా చేస్తున్నారు, దాని మీద తప్పు పెడుతున్నారు, శిక్షిస్తున్నారు. కానీ దాన్ని రైట్ అంటే రైట్గా చేస్తారు, రైట్గా చేస్తారు, దాన్ని రైట్గానే చూస్తారు. రైట్ అని చెప్తే ఇక తప్పు ఉండదు, తప్పుగా చెయ్యరు, దాని మీద తప్పు పెట్టరు. తప్పుగా చెప్పడం లేదనుకో, కామన్, అన్నం తిన్నట్టు, చాయ్ తాగినట్టు, రోజు ఎట్లుంటుందో అంత కామన్గా ఉంటుంది. ఇలా మీలో కలిగే పిచ్చి ఆలోచనలు, వింత ఆలోచనలు, వెర్రి ఆలోచనలు, క్లోనింగ్ ఆలోచనలు ఉంటాయి కదా, అవన్నీ అవి వింతగా చూపెట్టకుండా పాజిటివ్గా చెప్పండి, పాజిటివ్గా చేయండి. అంత పాజిటివ్గా రాయండి, పాజిటివ్గానే చెప్పండి, పాజిటివ్గానే ఉండండి. అది నెగిటివ్ కాదు. పాజిటివ్గా చెప్తే అందరు పాజిటివ్గానే తీసుకుంటారు, పాజిటివ్ అనుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు అది నెగిటివ్ కాదనమాట. ఒక పిచ్చోడు, అవలగాడు, మెంటల్ గాడు అంటారు చూసినావా, సైకోలాగా పిచ్చిగా చేస్తుంటారు. కానీ కాయలేని కాదు, మన కాయలనే ఉంటారు, మంచి చెడు అని తెలుసు, కానీ పిచ్చిగా వ్యవహరిస్తుంటారు రోడ్డు మీద. అవలగాలాగా, చీఫ్గా, ఫూల్స్ లాగా పిచ్చి చేస్తాడు. కానీ పిచ్చిగా చేస్తాడు, అది రైట్గానే చేస్తాడు, పరుగుగానే ఫీల్ అవుతాడు, పరుగుగానే చేస్తాడు, పరుగుగానే చూపిస్తాడు, పరుగుగానే చేస్తాడు, పరుగుగానే ఉంటాడు. అప్పుడు ఏమైతే ఏడో పిచ్చి చేస్తాడు, పిచ్చోడు అంటారు, కానీ కంప్లీట్ మెంటల్ అనరు. కానీ పిచ్చిగా చేస్తాడు వాడు, పిచ్చోడు అంటారు చూసినావా. అలా చేసే విధానం అలాగే చేస్తుంటే ఉంది, ఆ పిచ్చిగా వ్యవహరించి ఆ సైకో విధానమే. కానీ అతను పాజిటివ్గా చేస్తాడు, నెగిటివ్గా చేస్తాడు. పాజిటివ్గా చేస్తాడు, పాజిటివ్గానే అందరికి పరిచయం చేస్తాడు, తను పాజిటివ్గానే ఉంటాడు, పాజిటివ్గానే వ్యవహరిస్తాడు. కానీ అది పిచ్చి సైకో అవలగానిలాగా పిచ్చోనిలాగా చేసేది. కానీ పాజిటివ్గా చేస్తే అందరు తప్పబట్టరు ఇక కదా. కాబట్టి అదొక ట్రెండ్ అయింది అనమాట, అందరు దాన్ని ఫాలో అవుతారు. కృష్ణ అదంట కంటెంట్ క్రియేట్ చేయడం అంటే, న్యూ క్రియేట్ చేయడం అంటే. డ్యాన్స్ స్టెప్లైనా అట్లా చేస్తారు.